చదువుతో పాటు విద్యార్థులను పాఠ్యాంశేతర విషయాల పట్ల నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బోయవాడ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. పాఠ్యాంశేతర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం కలవారిగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం శిక్షణ శిబిరానికి వచ్చిన పిల్లలతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. ఏ సబ్జెక్టు అంటే ఇష్టమని, ఎలాంటి ఆటలు ఇష్టమని, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో చెస్ ఆడి చెస్ను నైపుణ్యంగా ఎలా ఆడి గెలవాలో మెలకువలను తెలియజేశారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు అన్ని విషయాలలో ముందుండాలని అన్నారు. శిక్షణ శిబిరాన్ని నల్గొండ పట్టణంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కెచ్ పెన్నులు, వాటర్ కలర్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఇండోర్ గేమ్స్, డాన్స్, హస్తకళలు, డ్రాయింగ్ మరియు పెయింటింగ్, కెరియర్ గైడెన్స్, నైతిక విలువలు, స్టోరీ టెల్లింగ్ తదితర అంశాలలో నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి, నాగార్జున సాగర్ బాలకేంద్రం పర్యవేక్షకులు, నల్గొండ బాలకేంద్రం ఇన్ఛార్జ్ బాలు తదితరులు ఉన్నారు.